తన తప్పు తెలుసుకుని రుద్రాని చెంప పగలగొట్టి అప్పు కళ్యాణ్ని ఇంటికి తీసుకువచ్చిన ధాన్యలక్ష్మి. ఆనందంలో అపర్ణ, రాజ్, కావ్య. షాక్లో అనామిక, రాహుల్. ఇంతకు ఏం జరిగింది? అసలు ధాన్యలక్ష్మి తన తప్పు ఎలా తెలుసుకుంది? మరి రుద్రాణిని కొట్టి కళ్యాణ్ని ఇంటికి తీసుకురావడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సీతారామయ్య గారికి హార్ట్అటాక్ రావడంతో అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. సీతారామయ్య గారు అయితే కావ్య దగ్గర మాట తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, అవకాశాలు, ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు అనగానే అది మాట్లాడకుండా కావ్య సైలెంట్గా ఉంటుంది. దుగ్గిరాలి ఇంటి గడప దాటి బయటికి వెళ్ళనని నాకు మాటివ్వి కావ్య అంటూ సీతారామయ్య గారు అడిగేసరికి కావ్య కాస్త సీతారామయ్య గారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాటిస్తుంది. నా ప్రాణం పోయేంత వరకు కూడా ఇల్లు గడప దాటి బయటికి వెళ్ళను తాతయ్య గారు అని చెప్పి కావ్య మాటిచ్చేసరికి ఇంకా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా కావ్య. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు చూసుకుంటావని నాకు అర్థమవుతుంది అని చెప్పి సీతారామయ్య గారు అయితే మాట్లాడుతూ ఉండగానే ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి తాతయ్య గారు అంటూ కావ్య బయటికి వస్తుంది. వచ్చేసరికి రాజ్ అడుగుతాడు, ఏంటి మా తాతయ్యకి ఏంటి మాటిస్తున్నావు అనగానే అది తాతయ్య గారికి నాకు సంబంధించిన విషయం, మధ్యలో మీకు చెప్పవలసిన అవసరం లేదు అంటూ కావ్య చెప్పేసరికి నాకు చెప్పవా అనగానే చెప్పను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మ కావ్య అని చెప్పనేసరికి ఆలోచిస్తున్నాను అత్తయ్య, తాతయ్య గారికి ఇల్లు ముక్కలు కాకుండా చేస్తానని మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు ఏం చేయాలి, ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆలోచిస్తున్నాను అని చెప్పనగానే దానికి ఒకటే మార్గం, రుద్రాని తప్పు చేస్తుందని, ఆ తప్పు వల్ల ధాన్యలక్ష్మి విచక్షణ కోల్పోతుందన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పాను. కానీ దానికంటే ముందు కళ్యాణ్ని, అప్పుని ఇక్కడికి పిలిపించాలత్తయ్య. ఏ ఆస్తి గురించి అయితే చిన్నత్తయ్య గొడవ పెడుతున్నారో ఆ ఆస్తి కళ్యాణ్కి అవసరం లేదు కదా, అది అర్థమయ్యేటట్టు చిన్నత్తయ్యకి చెప్తే చాలు, చిన్నత్తయ్య చూసుకుంటారని చెప్పాను. కానీ వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్తానంటూ అపర్ణ కాస్త కళ్యాణ్కి ఫోన్ చేసి మీ తాతయ్య గారికి హార్ట్అటాక్ వచ్చింది అని చెప్పనేసరికి హాస్పిటల్ కాస్త రావడంతో నాన్న కళ్యాణ్ అని చెప్పనేసరికి ఏంటమ్మా నీ వల్లేనా తాతయ్యకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అనగానే నీకు తెలియకపోయినా చాలా కరెక్ట్గా చెప్పావురా, మీ అమ్మ చేసిన గొడవ వల్లే మీ తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నువ్వు ఆటో నడుపుతున్నావన్న విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఆస్తిలో సగం వాటా రాసివ్వమని గొడవ పెడుతుంది. దీనికి తోడు మీ అమ్మకి ఆహుతికి ఆజ్యం పోసినట్టుగా రుద్ర అనే మాటలు జోడయ్యి ఇంక ఈవేళ చచ్చిపోతానంటూ ఉరివేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయింది అనగానే మరి చచ్చిపోతానంటే మీరంతా ఎందుకు ఆపారు నానమ్మ, వదిలేవలసింది కదా, మా అమ్మ చచ్చిపోతానని బెదిరిస్తుంది. ఎందుకు చచ్చిపోతుంది చెప్పు, చిన్నదానికి పెద్దదానికి చచ్చిపోతారా? రుద్రాని ఎత్త చావు తెలివితేటలు ఉపయోగించి సలహా ఇచ్చుంటుంది, చచ్చిపోతానని బెదిరించు అని. చచ్చిపోయే వాళ్ళు ఎవరు హాల్లో అందరూ చూస్తున్నట్టుగా ఉరి వేసుకోరు, అందరూ వచ్చిన తర్వాత ఉరి వేసుకోవడానికి సిద్ధపడరు అని చెప్పనేసరికి అదేరా నేను చెప్తున్నాను, చచ్చేదానివైతే ముందే చావాలి కానీ మేము వచ్చే వరకు ఎందుకు ఎదురు చూసావు అని చెప్పనేసరికి ఇంకా అర్థం కాలేదన్న, కావాలనే అమ్మ ఇదంతా చేసింది అని చెప్పనేసరికి ఎందుకు ఆస్తి కోసమా అనగానే అవును నాకు ఆస్తి కావాలని నేను నీకు ఎప్పుడో చెప్పలేదు కదమ్మా, ఇప్పుడు నువ్వు ఆస్తి సగం ముక్కలు చేసేసి నాకు తీసుకొచ్చి పేపర్లు ఇచ్చేసినంత మాత్రం నువ్వు ఇచ్చిన ఆస్తిపాస్తులతో జల్సా చేస్తానని అనుకున్నావా? అలా ఎలా అనుకున్నావమ్మా? ఈ కొడుకును అర్థం చేసుకున్నది అంతేనా ఏంటి నువ్వు? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు ఆ ఇంటి గడప తొక్కను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. అంటే నీకు ఆస్తి వద్దా కళ్యాణ్ అనగానే ఆస్తి ఎందుకమ్మా, ఆస్తి అదే ఆస్తిని నేను అనుభవించాలి అనుకుంటే ఇంట్లోనే ఉండేవాడిని కదా,
ఆస్తి వద్దు ఏమి వద్దనే కదా నా భార్యను తీసుకుని నేను బయటికి వచ్చేసాను. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఏంటమ్మా? రుద్రాని అత్త ఏదో పిచ్చ పిచ్చగా మాట్లాడి ఏదో నిన్ను రెచ్చగొట్టేంత మాత్రాన నువ్వు నానమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి విరుద్ధంగా తయారైనట్టున్నావు. నీ పద్ధతి మార్చుకోమ్మా. ఇంతకుముందు అపర్ణ పెద్దమ్మతో ఎంత ప్రేమగా ఉండేవాడవో ఎలా ఉండేదానివో అలాగే ఉండమ్మా. ఎందుకు? రుద్రాని అత్త మాటలు వింటే తన జీవితంలాగే నీ జీవితం అవుతుంది. తర్వాత నీ ఇష్టం మరి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే కళ్యాణ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ధాన్యలక్ష్మి ఆలోచించుకుంటూ ఉంటుంది. నిజమే కదా, ఇప్పుడు కళ్యాణ్కి ఆస్తి ఇచ్చినా ఏమి లాభం? వాడుకు ఆస్తికి ఆరాటపడడం లేదు కదా. వాడు ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుతున్నాడు. అలాంటిటప్పుడు ఆస్తి వాడికెందుకు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే నా తప్పు నేను తెలుసుకున్నాను. రుద్రాణితో మాట్లాడి ఎంత పెద్ద పొరపాటు చేశాను. రుద్రాణి మాట విని చాలా పెద్ద పొరపాటు చేశాను అని అనుకుంటూ ఇంకా పక్కకి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా, చూడండి చిన్నత్తయ్య, నేనంటే మీకు కోపమన్న విషయం తెలుసు. మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. ఇప్పుడు ఎలాగా కళ్యాణ్కి ఆస్తి వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ కళ్యాణ్ అక్కడే అలా ఉండే బదులు మీరు కొంచెం తగ్గి అప్పుని కోడలుగా అంగీకరిస్తే తర్వాత కళ్యాణ్ ఇంకా మీ ఇంట్లోనే కదా ఉంటాడా ఆంటీ? దానికి ఆస్తి పంపకాలు అవి ఎందుకు అని చెప్పాను. కానీ నేను ఆ అప్పుని కోడలుగా అంగీకరించాలా అని చెప్పనేసరికి, చూడండి ఆంటీ, అప్పు కూడా ఒక మనిషే. అంగీకరించకపోవడం అంటూ ఏమీ ఉండదు. మీకు ఆ ఫుడ్ నచ్చడం లేదు అంతే తప్ప. ఒక్కసారి ఆలోచించండి ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య. ఎందుకంటే అప్పు కళ్యాణ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరినీ మీరు అంగీకరించి ఇంటికి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. కళ్యాణ్ కూడా సంతోషంగా ఈ ఆస్తిని అనుభవిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి కావ్య కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే ప్రకాశం వస్తాడు. మనకున్నది ఒక్క కొడుకే, వాడే ఎక్కడో అష్ట కష్టాలు పడుతూ ఉండడం అంత మంచిదంటావా? నువ్వే నీ అహాన్ని తగ్గించుకుని కొడుకు మీద ప్రేమతో కొంచెం ఒక మెట్టి దిగి అప్పుని కోడలుగా అంగీకరించవచ్చు కదే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే వాడు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ కూడా దూరంగానే ఉండుంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడతారో అప్పుడే అందరి సమక్షంలో వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని అనుకున్నారేమో. అది కూడా మనం ఆలోచించాలి కదా. వాడి తల్లిదండ్రులుగా మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. వాడికి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. అంతే తప్ప ఇలా ఆస్తి పంపకాలు చేసి కుటుంబాన్ని ముక్కలు చేయాలని మాత్రం ఎప్పటికీ చూడొద్దు ధాన్యలక్ష్మి. ఎందుకంటే మా రుద్రాని మాటలు వింటే రుద్రానిలాగే ఎటు అటు కాకుండా పుట్టింట్లో పడి ఏడాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా ప్రకాశం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ధాన్యలక్ష్మి ఆలోచిస్తుంది, నిజమే, ఇంతమంది నాకు ఇంతలా మోటివేషన్ చేస్తున్నా నేను ఎందుకు పదే పదే అప్పు నాకు ఇష్టం లేదు అని అనుకుంటాను. అప్పు ఇష్టం లేకపోవడానికి ఏముంది? కొన్ని రోజులు ఇష్టపడను, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతాను కదా. అప్పు నా విషయంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇంకా నేరుగా అక్కడికి బయలుదేరుతుంది. వెళ్ళేసరికి ఇంకప్పుడే కళ్యాణ్ కాస్త బయటికి వెళ్తూ ఉండగా, నాన్న కళ్యాణ్ అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా ఏంటి హాస్పిటల్లో ఏమీ మాట్లాడడానికి అవకాశం కుదరలేదని చెప్పి ఇక్కడికి వచ్చావా అని చెప్పాను. కానీ లేదురా, నిన్ను అప్పుని క్షమించమని అడిగి అప్పుని నా కోడలుగా అంగీకరించి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజం మాట్లాడుతున్నాను రా. నేను ఏం తప్పు చేశానో అనేది ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది నేను చేసింది ఎంత పెద్ద పొరపాటో అనేది. ఇన్ని రోజులు ఆస్తి పంపకాలు అంటూ ఎంతగానో బాధ పెట్టాను. ఆస్తి పంపకాలు జరిగితే మాత్రం నువ్వు ఆస్తి తీసుకోవన్న విషయం నా మట్టి బుర్రకు తట్టలేదు అని చెప్పనేసరికి, అంతే కదమ్మా, మరి ఆస్తి తీసుకుంటే నేనేం చేసుకుంటాను? నేను కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అంతే తప్ప ఆస్తి కాగితాలు, నాకు అంతస్తు కాగితాలు ఏమీ అవసరం లేదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అనేసరికి, అమ్మ అప్పు అని చెప్పాను కానీ చెప్పండి ఆంటీ అనగానే దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. నన్ను క్షమించమ్మా, నిన్ను చాలాసార్లు చాలా మాటలని ఇబ్బంది పెట్టాను. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పదండి మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పనేసరికి కళ్యాణ్ వంక చూడడంతో, నిజంగానే మనస్ఫూర్తిగా రమ్మని పిలుస్తున్నావమ్మా అనగానే,
నిజంగానే మనస్ఫూర్తిగా నిన్ను రమ్మని పిలుస్తున్నానురా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చెప్పేసరికి ఇంకిద్దరు కూడా ధాన్యలక్ష్మి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇద్దరు కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి దీవించిన తర్వాత పదండి ఇంటికి వెళ్దామని ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు, అందరూ హాస్పిటల్లో ఉంటారు. వీళ్ళు మాత్రమే ముగ్గురు ఇంటి దగ్గర ఉంటారు. హాస్పిటల్ నుంచి బయలుదేరతారు అందరూ కూడా. ఇంకా వీళ్ళ ముగ్గురు లోపలికి వచ్చేసి ఉంటారు. ధాన్యలక్ష్మి ఇంటికి వెళ్ళిపోయినట్టుందని అందరూ కూడా ధాన్యలక్ష్మి గురించి వెతకకుండానే బయలుదేరిపోతారు. ఇంకా ఇంటి దగ్గర సర్ప్రైజ్తో వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కదా సీతారామయ్య గారు ఎప్పుడెప్పుడు వస్తారా మామయ్య గారు ఆరోగ్యం గురించి నేను శ్రద్ధ తీసుకోవాలి, ఆయన పట్ల నేను చేసిన దుర్సుతనాన్ని క్షమించమని అడగాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అయితే ఈలోపు రానే వస్తాడు. రావడంతో హారతి పళ్ళెంతో హారతి ఇచ్చి మరీ లోపలికి పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రావడంతో ఇంకా అందరూ హాల్లో ఉండగానే ఇంకా ధాన్యలక్ష్మి అనగానే ఏం అనవసరం లేదక్క, నేనేమి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని అనుకోవట్లేదు, నాకు ఇల్లు కూడా అవసరం లేదు, మీకోసమే ఇద్దరు గెస్టులు వచ్చారు అని చెప్పనేసరికి మా కోసం వచ్చారా ఎవరు అని చెప్పనగానే అప్పు కళ్యాణ్ అని పిలవడంతో వాళ్ళిద్దరూ వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నువ్వు అప్పుని అని చెప్పాను కానీ అవునక్క, అప్పుని కోడలుగా అంగీకరించాను, అందుకోసమని అప్పుని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి క్షమాపణ అంటూ అంత పెద్ద మాట ఎందుకులే ధాన్యలక్ష్మి అనగానే లేదక్క, నేను అప్పుని అడుగడుగునా అవమానిస్తూనే ఉన్నాను. అప్పు నా కోసం కళ్యాణ్ కోసం తన పొగరునంతా తగ్గించుకుని ఇంకా ఎంతో చక్కగా కళ్యాణ్కి వచ్చి రానట్టు కళ్యాణ్ని చూసుకుంటుంది. అలాంటి అప్పుని కోడలుగా అంగీకరించకుండా బాధ పెట్టడం నా వల్ల కాదు. ఈ రుద్రాణి మందర మాటలు విని నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో, మామయ్య గారికి ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా నేనే అంటూ ఇంకా చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. ధాన్యలక్ష్మిలో ఇంత మార్పు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రుద్రాణి ఇటు అనామిక రాహుల్ మాత్రం ఇదేంటిది ఉన్న ఒక్క ఆయుధం పోయిందేంటి మమ్మీ అని చెప్పాను కానీ ఏం పోదలేరా, ఇప్పుడే కదా అడుగు పెట్టింది, ఆయుధాలు ఏమీ పోవు, మళ్ళీ మన ఆయుధాలు మన గుప్పెట్లోకి వస్తాయని కానీ ఏమో మమ్మీ నాకెందుకో భయంగా ఉంది అని చెప్పనేసరికి ఎందుకురా భయం అని చెప్పాను కానీ ఏమో ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది అని చెప్పనేసరికి నోరు మూసుకుని ఉండు, ఏదో ఒక ప్లాన్ నేను చేస్తాను కదా, ఇలాగే వదిలేస్తాను అనుకుంటున్నావా, ఆస్తి మన చేతికి వచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటాను అంటూ ఇంకా రుద్రాణి అయితే అనేసరికి రుద్రాణి చంప చెల్లు అనిపిస్తుంది ధాన్యలక్ష్మి. ఇంకా చేస్తావే, ఆస్తి రావడానికి ఎన్ని నాటకాలైనా వేస్తావు, చూడండి మామయ్య గారు, నేను ఆస్తి కోసం ఇంతలా వెంపర్లాడడానికి కారణం రుద్రాణియే. రుద్రాణి కొడుక్కి పట్టం కట్టడం కోసమనే నన్ను మధ్యలో పావుగా నిలబెట్టి ఆస్తి కాగితాలు వచ్చేటట్టుగా చేయించుకోవాలని ఈ రకంగా చేస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి కాస్త సాకోతుంది. ఇదేంటిది, ఇది ఎలా చెప్పేసింది, ఇప్పుడు నాన్న ఏమంటారో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే. మరి ఇప్పుడు సీతారామయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆల్రెడీ ధాన్యలక్ష్మి చెంప చెల్లుమనిపించింది, మరొక చెంప ఖాళీగా ఉందని కొడతారా, లేక శాశ్వతంగా రుద్రాణిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.